sin theta cos theta are the roots of the equation. theta 45 కనుక పెట్టుకుంటే theta 45 అంటే sin 45 cos 45 sin 45 cos 45 sin 45 ఎందుకు అని అంటే రైట్ థీటాలు 30 60 అలా తీసుకుంటే కాంప్లికేటెడ్ వాల్యూస్ వస్తాయి. ఈక్వేషన్ ఏమవుతుంది సార్? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వలెంట్ టు 0. సో కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? √2x స్క్వేర్ మైనస్ 2x రైట్ ఆర్ 2√2 ఇది 1/√2 ఇలానే చేద్దాం సార్. x స్క్వేర్ మైనస్ √2x ప్లస్ 1/2 ఈజ్ ఈక్వలెంట్ టు 0. 2x స్క్వేర్ మైనస్ 2√2x ప్లస్ 1 ఈక్వలెంట్ టు 0. ఈ సమీకరణం ఏంటి సార్? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వలెంట్ టు 0. క్వశ్చన్ ఏంటి? బి స్క్వేర్. బి వాల్యూ ఎంత ఇచ్చాడు? 2√2. బి స్క్వేర్ ఎంత అయింది? రైట్ మైనస్ 2√2 హోల్ స్క్వేర్ అంటే 4 2s are 8. ఆన్సర్లో నాకు 8 రావాలి. ఎక్కడ 8 ఉందో చూసుకోండి సార్. ఏ స్క్వేర్ ఎంత? 4 మైనస్ 2ac 4 మైనస్ 2 కాదు రైట్. లాస్ట్ ఆప్షన్ ఏ స్క్వేర్ ప్లస్ 2ac 4 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 2 ఇంటూ 1 ఎంత? 2 2 2s are 4 4 ప్లస్ 2 8. క్వశ్చన్లో చరరాశి, ఆన్సర్లో చరరాశి. క్వశ్చన్లో చరరాశి, ఆన్సర్లో చరరాశి ఉన్నప్పుడు ఏ మెథడ్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? ఇది నేను చాలాసార్లు ఆల్జీబ్రా క్లాస్లో చాలాసార్లు మీకు చెప్పుంటాను సార్. క్వశ్చన్లో చరరాశి, ఆన్సర్లో చరరాశి. theta 45 ఆల్ఫా 1/√2 బీటా 1/√2 ఆల్ఫా 1/2 బీటా 1/2 అవుతే ఈక్వేషన్ ఏమవుతుంది సార్? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వలెంట్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 2√2x ప్లస్ 1 ఈక్వలెంట్ టు 0. దెన్ సబ్స్టిట్యూట్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్. బి స్క్వేర్ 4 ఇంటూ 2 8 ఇదేమో 8. ఆన్సర్ కూడా నాకు 8 రావాలి. సో ఏ స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏసీ. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఏ పాజిటివ్, సి పాజిటివ్. 4 నుంచి పాజిటివ్ ఇంటూ మైనస్ నెగటివ్. 4 నుంచి నెగటివ్ తీసేస్తే నాకు 8 ఎట్లా వస్తుంది సార్? చూడంగానే ఆన్సర్ సి అండ్ డిలో ఏదో అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్ చూడంగానే మీకు ఆన్సర్ రావాలి. రైట్. నౌ ఇక్కడ చూడండి సార్. 11th టర్మ్ 18th టర్మ్ బై 11th టర్మ్ 18th టర్మ్ బై 11th టర్మ్ ఎంత ఇచ్చాడు? 2:3 ఇచ్చాడు. 11th టర్మ్ బై 18th టర్మ్ ఎంత ఇచ్చాడు? 3:2 ఇచ్చాడు. 18th టర్మ్ ఏమైంది? a ప్లస్ 17d డివైడెడ్ బై a ప్లస్ 10d. రైట్. మీరు ఇలా చేసుంటారు సార్. ఈక్వలెంట్ టు 3/2. సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్రాస్ మల్టీ 2a ప్లస్ 34d ఈజ్ ఈక్వలెంట్ టు 3a ప్లస్ 30d అంటే a ఈక్వలెంట్ టు 4d. T9 బై T25. T9 ఎంత? a ప్లస్ 8d బై a ప్లస్ 24d. 8 ప్లస్ 4 12 రైట్ 24. ఇది 28/12 అంటే 3/7 T9 బై T25. క్వశ్చన్ ఏం అడిగాడు? T25 బై T9. ఆన్సర్ ఎంత? రైట్ 7:3. ఆన్సర్ ఎంత? 7:3. క్వశ్చన్ చూడంగానే ఒకసారి ఆలోచించండి సార్. మీరు కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే T11 ఏమో 2 ఉంది, T18 ఏమో 3 ఉంది, 11వ టర్మ్ 2 ఉంది, 18వ టర్మ్ 3 ఉంది. వాల్యూ పెరుగుతుంది. 11 నుంచి 18కి వెళ్ళేటప్పుడు వాల్యూ పెరుగుతుంది. అంటే చిన్న వాల్యూ నుంచి చిన్న టర్మ్ నుంచి పెద్ద టర్మ్కి వెళ్ళేటప్పుడు వాల్యూ పెరుగుతుంది.
చిన్న టర్మ్ నుంచి పెద్ద టర్మ్కి వెళ్ళేటప్పుడు వాల్యూ పెరుగుతుంది. ఆన్సర్లో లవము హారం కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్లో లవము రైట్ హారం కంటే ఎక్కువ ఉండాలి. రైట్, రెండు ఆప్షన్లు చూడంగానే టిక్ చేశాను సార్, చూడంగానే నేను టిక్ చేసేసాను. రైట్, మళ్ళీ 11 నుంచి 18కి వెళ్తుంది, 11 నుంచి 18కి వెళ్తుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 11, 12, 13, రైట్, 14, 15, 16, 17, 18. మరి ఇక్కడ చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 7 గ్యాపులకు వాల్యూ 1.5 పెరిగింది. 7 గ్యాపులకు అరౌండ్ 1.5 పెరిగింది. ఇది రైట్. T9 నుంచి T24, 24 గ్యాప్స్కి ఎంత పెరుగుతుంది? జస్ట్ గ్రేటర్ దాన్ 2 అట్లా వస్తుంది. ఇదేమో 3:1 తప్పు. ఫార్ములాలు అసలు అవసరమే లేదు సార్, ఫార్ములాలు అసలు అవసరమే లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకోరు. T8, T11 ఏమో 2, T18 ఏమో 3, 11 వాల్యూ 2. అంక శ్రేణిలో డిఫరెన్స్ ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే నేను 11 నుంచి 18కి వెళ్తే వాల్యూ 2 నుంచి 3 అయింది, అంటే వాల్యూ పెరుగుతుంది. చిన్న టర్మ్ నుంచి పెద్ద టర్మ్కి వెళ్ళేటప్పుడు వాల్యూ పెరుగుతుంది. చిన్న టర్మ్ నుంచి పెద్ద టర్మ్, చిన్న టర్మ్ నుంచి పెద్ద టర్మ్కి వెళ్ళేటప్పుడు వాల్యూ పెరుగుతుంది. లవం వాల్యూ హారము కంటే ఎక్కువ ఉండాలి. లవం వాల్యూ హారం కంటే ఎక్కువ ఉండాలి. 1:3. లవము హారం కంటే చిన్నది, లవము హారం కంటే చిన్నది. ఈ రెండిట్లో ఎంత? ఇది అప్రాక్సిమేట్ వేసుకొని చూడండి. రైట్, 6 గ్యాపులకు ఇదేమో నాకు 11 వచ్చింది, సారీ ఇదేమో 2 వచ్చింది, ఇదేమో 3 వచ్చింది. రైట్, 7 గ్యాప్లకు వాల్యూ ఎంత పెరిగింది? 1 పెరిగింది. 7 గ్యాప్స్కి 1 పెరిగింది. ఆర్ యు ఆల్ విత్ మీ? 2, 3 అయింది అని అంటే 7 గ్యాప్స్కి +1 పెరిగింది. T9 నుంచి T25, T9 నుంచి T25. సో కాబట్టి గ్యాప్లకు ఎంత పెరిగిందో మీరు చూసుకోండి. రైట్, T9 నుంచి T25. ఇక్కడ మొత్తము 11 నుంచి 18, మొత్తము 7 గ్యాప్స్ ఉన్నాయి. 9 నుంచి 25, 16 గ్యాప్స్ ఉన్నాయి, 16 గ్యాప్స్ ఉన్నాయి. గ్యాప్కి ఎంత పెరుగుతుందో మీరు చూసుకోండి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం క్వశ్చన్ చూడంగానే 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేయొచ్చు. ఎల్సిఎం, 2 ప్రధాన సంఖ్యల లబ్ధము 630. ఎల్సిఎం ఆఫ్ ప్రధాన సంఖ్యలు ఎంత? దాని యొక్క లబ్ధము. కాబట్టి ఆన్సర్ ఎంత? 630. కాబట్టి దాని ఆన్సర్ ఎంత? 630. కాబట్టి ఒక ఆన్సర్ ఎంత? 630. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్ ఇక్కడ చూడండి సార్, 1 వచ్చే అవకాశమే లేదు, అది మీరు మర్చిపోయారు. రైట్, ఎల్సిఎం అంటే పెద్ద నంబర్ నుంచి వస్తుంది సార్. ఎల్సిఎం 12, 18 ఎంత? 36. 36 ఏమవుతుంది? పెద్ద నంబర్ యొక్క మల్టిపుల్ అవుతుంది. ఎల్సిఎం కనుక్కోవాలంటే పెద్ద నంబర్ నుంచి మల్టిపుల్ తీసుకోవాలి, పెద్ద నంబర్ నుంచి మల్టిపుల్ తీసుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్ ఇక్కడ చూడండి సార్, ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ 630. ఆప్షన్లో 1 అయితే లేదు, ఆప్షన్లో 1 అయితే లేదు. ఆప్షన్లో 18 కనుక తీసుకుంటే 18 630. నవ్ ఇక్కడ చూడండి సార్, 18 630 అంటే ఇది ఎంత అవుతుంది? ఇది 35. ఇది 35 అవుతుందా సార్? 18 3s are 54, 18 35s are. కానీ ఈ రెండిట్లో 35 and 18, 35, 18 సహప్రధాన సంఖ్యలో వాటి లబ్ధం ఎంత? సేమ్ ఆన్సర్. మీరు నంబర్లు వేసుకోనన్నా చూసుకోవచ్చు, నవ్వు ఇక్కడ చూడండి సార్. నెక్స్ట్ వన్, లాగ్ 27 బేస్ 10. రైట్, 1.4313. 27 ఏమవుతుంది సార్? 3 log 3 బేస్ 10. ఇక్కడ 3 ఉంది కదా సార్, దీన్ని 3 మల్టిపుల్ అనుకుందాం. 1.5 అంటే లాగ్ 3 బేస్ 10 ఎంత సార్? 0.5 అప్రాక్సిమేట్గా 0.5. నాకు సొంత క్యాలిక్యులేషన్ వేసే అంత ఓపిక లేదు. లాగ్ 9 బేస్ 10 అంటే 2 log 3 బేస్ 10. ఆన్సర్ ఈజ్ లెస్ దాన్ 2 into 0.5. ఆన్సర్ ఈజ్ జస్ట్ లెస్ దాన్ 0.1. ఆన్సర్ ఈజ్ జస్ట్ లెస్ దాన్ 1.
ఆర్ యూ ఆల్ విత్ మీ? ఎవడన్నా దీన్ని డివైడ్ చేసి చేస్తాడా సార్? 1.4312 డివైడెడ్ బై 3 చేసి వాల్యూ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తే మీరు రాంగ్ వేలో మూవ్ అవుతున్నట్టు, మీరు రాంగ్ వేలో మూవ్ అవుతున్నట్టు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 1.4313 ఇక్కడ నాకు 27ని 3 log 3 base 10 రైట్. ఇది 3 తోటి ముందుంది 1 కాబట్టి దీన్ని 3 మల్టిపుల్ అనుకోండి. 1.5 log 3 base 10 ఎంత అయింది? 0.5. 9 ఏమో 2 log 3 base 10 2 into 0.51. 1.4ని 1.5 అనుకున్నాను అంటే ఆన్సర్ జస్ట్ 1 కంటే తక్కువ ఉండాలి. 1 కంటే తక్కువ ఉన్న ఓన్లీ ఆన్సర్ 0.9542.